హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మరి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఒక అందమైన పర్వతం గురించి. చూస్తున్నారు కదా ఈ కలర్ఫుల్ పర్వతాన్ని, మౌంటైన్‌ని చూస్తున్నారు కదా! ఇది ఎందుకు ఇలా ఉంది? ఇది ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా? తెలుసుకొని వెంటనే అక్కడికి వెళ్ళి చూసేయాలని ఉంది కదా! చాలా బావుంది. అసలు ఇంతకీ ఇది ఎక్కడుందంటే, మరి వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ మౌంటైన్ గురించిన అన్ని విషయాలు, విశేషాలు అన్నీ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చింది, యూస్‌ఫుల్ అనిపించింది, ఎక్సైటింగ్‌గా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఈ పర్వతం ఎందుకిలా ఉందో, ఎక్కడ ఉందో తెలుసుకుందామా? ఈ అందమైన రంగురంగుల పర్వతం అనేది పెరు దేశంలో ఉందటండి. పెరు దేశంలోని యాండిస్ పర్వత శ్రేణిలో ఈ రంగురంగుల కొండలు ఉన్నాయంట. చూసారా? అసలు చాలా, చాలా కనుచూపు మేర వరకు ఈ కొండలు ఇంత వర్ణరంజితంగా అంటే కలర్‌ఫుల్‌గా కనువిందు చేస్తున్నాయి కదా! దీనిని వినికుంక మౌంటైన్ అని పిలుస్తారట. వినికుంక మౌంటైన్ పెరు దేశంలోని యాండిస్ పర్వత శ్రేణిలో ఉందట ఇది. అయితే సముద్ర మట్టానికి 5000 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వతం వర్ణరంజితంగా దర్శనమిస్తుంది. అంటే కలర్‌ఫుల్‌గా దర్శనమిస్తుంది. ఈ కొండల్ని చూస్తుంటే చూడండి, ఏదైనా మిస్ అయిన కలర్ ఏముంది? అన్ని రకాలు కలగలిసి ఉన్నాయి కదా! ఏ రంగు మిస్ కాలేదసలు. విబ్జిఆర్‌ని కంటిన్యూయస్‌గా ఇలా చూస్తున్నట్టయితే ఉంది నాకైతే. అన్ని రకాల రంగులు ఇక్కడ కనిపించేస్తున్నాయి కదా! 7 రంగుల వరుసలతో ఉంటుందట ఈ కొండ. కాబట్టి దీనిని ఇంద్రధనస్సు పర్వతం అని కూడా పిలుస్తారు. కరెక్టే గదండీ! ఇంద్రధనుస్సులో ఎన్నెన్ని రంగులు మనం చూస్తామో, అన్ని రంగులు ఈ కొండల్లో ఉన్నాయి. కనుచూపు మేరంతా విస్తరించుకున్న ఈ కొండలు మనసుని ఎంతో ఉల్లాసభరితం చేస్తున్నాయి కదండీ! మామూలుగా అయితే కొండలు నల్ల రంగులోనో, బ్రౌన్ కలర్‌లోనో ఉంటాయి, దర్శనమిస్తాయి కదా! మరి ఈ కొండ ఏంటి ఇంత అందంగా, ఇంత అందమైన రంగులతో ఉంది? ఎలా ఉంది? తెలుసుకోవాలనుంది కదా! చెప్తాను. ఏంటంటే ఈ కొండ ఉపరితలంపై ఉన్న ఖనిజాల పొందికే ఈ రంగుల వరుసలకు ప్రధాన కారణమని జియాలజిస్టులు చెప్తున్నారండి. చూసారా? అంటే వీటి ఉపరితలాల పైన ఖనిజాలు పొదిగి ఉన్నాయంట. అందుకే ఈ కలర్స్ వచ్చాయంట మరి. తెలుసుకుందాం ఏమేమి ఉన్నాయో. హ్మ్. ఈ ఉపరితలంపై ఏ ఏ ఖనిజాలు ఉన్నాయంటే ఎర్రమట్టి, ఇసుకరాయి, సున్నపురాయి, బంకమట్టితో పాటుగా ఇనుము, మెగ్నీషియం, సల్ఫర్, కాల్షియం కార్బోనేట్ అధికంగా ఉన్న రాళ్ళు ఉపరితలంలో కొన్ని వరుసలుగా ఉంటాయి. అందుకే ఆ మూలకాలకు, పదార్థాలకు ఉండే సహజమైన రంగులే వెనుకుంకను ప్రత్యేకంగా నిలబెట్టాయన్నమాట. చూస్తున్నారా? ఈ మూలకాల వల్లనే ఇది ఇలా వరుసలుగా ఏర్పడడం గానీ, ఇలా రంగురంగులుగా ఏర్పడడం గానీ జరిగిందటండి. చూసారా? ఎంత అందమైన పర్వతం అసలు భూమి మీద దేవుడి సృష్టిలో ఇంత అందమైన పర్వతాలు కూడా అంటే కొన్ని ఖనిజాలు, పదార్థాల కలయికతో వాటి స్వరూపం మారిపోయి చూసే కనులకు ఆనందభరితంగా, ఉల్లాసభరితంగా మారిపోయేటట్లు చేసిన సృష్టి అద్భుతం కదండీ! మరి మీరేమంటారు? మరి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.